హాయ్ అండి, వెల్కమ్ టు బావం రెసిపీస్. ఇవాళ రెసిపీ చింతకాయ నువ్వుల పచ్చడి అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో పచ్చిమిరపకాయ కలుపుకొని తింటే ఇంకా బాగుంటుందండి. ఎలా చేయాలో ప్రాసెస్ ఏంటో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ముందుగా లేత చింతకాయలను తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. కొంచెం ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత ఒక స్పూను పల్లీలు వేసుకోవాలండి. పల్లీలు కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలండి. పచ్చిమిర్చి ఇలా వేగిన తర్వాత చింతకాయ ముక్కలు వేసుకోవాలండి. చింతకాయ ముక్కలు మెత్తబడే వరకు వేయించుకోవాలి. చింతకాయ ఇలా మెత్తబడితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి. కొంచెం ఉప్పు ఎక్కువైనా పడుతుందండి. ముందే వేయించి పెట్టుకున్న నువ్వు పప్పును కూడా వేసుకోవాలి. ఇప్పుడు మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండర్ చేసుకోవాలి. ఇప్పుడు పచ్చడికి పోపు పెట్టుకుందాం. చింతకాయలు వేయించుకున్న ప్యాన్లోనే కొంచెం ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత శనగపప్పు, ఆవాలు, జీలకర్ర యాడ్ చేసుకోవాలి. అలాగే ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం కరివేపాకు, కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలండి. పోపు ఇలా ఎర్రగా వేగాలండి. వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పచ్చడిలో వేసుకోవాలి. ఇప్పుడు పచ్చడిలో వేసుకుందాం. ఇలా పచ్చడిలో వేసుకున్న తర్వాత కలుపుకోవాలండి. నూనె ఎక్కువనే పడుతుందండి. ఎక్కువ ఉంటేనే ఒక 15 రోజుల వరకు నిల్వ ఉంటుంది. రెడీ అయిపోయిందండి చింతకాయ నువ్వుల పచ్చడి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.